ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరి పాత్ర కూడా కీలకంగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పాటుకు. ఒక్క తెలుగుదేశం వాళ్ళు మేమే గెలిపించామని అనుకుంటానికి లేదు, జనసేన వాళ్ళు మేమే గెలిపించాము అనుకుంటానికి లేదు, బీజేపీ వాళ్ళు మా యొక్క గొప్పతోనే మీరందరూ గెలిచారని భావిస్తానికి లేదు. ఇది సమిష్టి విజయం, అందరికన్నా ప్రజల యొక్క విజయం, ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రభుత్వం ఏర్పడాలి, ఈ యొక్క చీకటి రాజ్యాన్ని పారతోలాలి, వెలుగు నింపాలి అంటే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని బయటకైతే తెలియనీయలేదు. కానీ లోపల ఎంతమంది మదన పడిపోయారో ఇతని యొక్క రాక్షస పరిపాలన వల్ల, వికృత చేష్టల వల్ల. దానికి ప్రతీకారమే ఓట్ల రూపంలో మరి మన కూటమి 164 సీట్లు ఏకదాటిగా కొట్టిందంటే అది జగన్మోహన్ రెడ్డిని కొట్టినటువంటి దెబ్బది. ఆయన యొక్క పరిపాలనకి ఈ యొక్క సీట్లే ఒక దిక్సూచి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడో అనేది నోటితో చెప్పక్కర్లా, ఎవరు చేతలతో చేసి చూపించారు. దానికే మీకు ఎన్నిసార్లుకైనా మీకే మేము రుణపడి ఉంటాం, ఉండి తీరుతాం. మీ ఆకాంక్షల్ని, మీ తాలూకా ఉన్నటువంటి ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా బాధ్యత తీసుకుని మీకు సరైనటువంటి పరిపాలనని అందించే విధంగా రాబోయే రోజుల్లో ఎదురుకి తీసుకెళ్తాం అనటంలో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు. నేను హనుమాన్ జంక్షన్లో మనకు ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో త్వరలోనే అన్నా క్యాంటీన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. రమేష్ గారు ఈ నియోజకవర్గంలో ఉంటుంది, అటు మీ నియోజకవర్గంలోనూ ఇటు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి, అంటే ఇది ఒక చిన్న టౌనే హనుమాన్ జంక్షన్ అనేది. కాబట్టి తప్పనిసరిగా మాకు ఒక అన్నా క్యాంటీన్ కావాలి ఇక్కడ సత్రంలో, శాశ్వతంగా పేదవారికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నాను. మరి మీ దగ్గర నుంచి కూడా, మీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా నేను కూడా అడుగుతాను. నా స్నేహితుడే, కానీ మీరు కూడా ఒక మాట చెబితే, మరి 2 లెటర్లు పెట్టి వీళ్ళు తెచ్చారు మన 2 రోడ్లు కావాలని, అవి కూడా శాంక్షన్ చేస్తున్నాం. తప్పనిసరిగా చంటినే శంకుస్థాపన చేసుకుని మా లీడర్లు మీరు కలిసి కొబ్బరికాయ కొట్టి పని కూడా ప్రారంభించమని చెప్పాను. ఏదైతే మొన్న అకాల వర్షాలకి మన మండలంలో దెబ్బతిన్నటువంటి పంట పొలాలు ఉన్నాయో ఎకరాకి 10,000 చొప్పున నష్టపరిహారం కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేశాం అని గర్వంగా మీకు చెప్పగలుగుతున్నా. గర్వంగా కొంతమంది రాజకీయంగా ప్రజలు చేత నెట్టివేయబడినటువంటి వారు, తిరస్కరించబడినటువంటి వారు ఈరోజు గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో, జగన్కి మంచి బుద్ధి ప్రసాదించమని వాడు పూజలు చేస్తే మనందరం కూడా గర్వపడతాం, ఆనందపడతాం. ఒక్క అవకాశం అంటే 154 సీట్లు ఇస్తే 154 సీట్లను చూసుకుని ఒక ఆంబోతు కనుక రోడ్ల మీద రంకేసినట్లుగా ఊరికి ఒక 10 మంది 15 మంది రౌడీలను తయారు చేసి ఎవరికైనా
కష్టం